నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. భారీ వర్షాలపై పోలీసుల అప్రమత్తత. భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ పెద్దపల్లి జోన్లోని గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వీర్లపల్లి గ్రామంలోని వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆర్ఎఫ్సీఎల్ ప్రాంతం నుంచి డ్రైనేజీ కాలువల ద్వారా వరద నీరు గ్రామంలోకి చేరుతున్న పరిస్థితిని ఆయన పరిశీలించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెప్పాలి కదా బాగా మారాలి. అప్పుడు అత్తాను అత్తాను ఆమె రండి మెలాను ఫాస్ట్ ఫాస్ట్ కొంచెం సైడ్ బాటిల్ బాటిల్ బయట బాటిల్ నైట్ నుండి మా పరిస్థితి ఇది. జస్ట్ సైడ్ నుంచి క్లీన్ చేస్తేనే ఓపెన్ చేస్తేనే పోతాయి. ఫీజు మీకు ఫస్ట్ అటు ఇటు వస్తాయన్న వాటర్ అటు ఇటు వస్తున్నాయి వెళ్ళిపోతాయి కదా. ఆ చేతులు ఏమున్నాయి జేసీబీ ఎక్కడ రమ్మంటారు? మొత్తం తీసేసినాం. అందరికీ ఫోన్ చేసి
గోదావరికని పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ సహకారంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నాని మండి, ఫ్యామిలీ రెస్టారెంట్, కాశ్మీర్ స్వీట్స్ అండ్ స్నాక్, జైఖాన్ మండి రెస్టారెంట్లతో నిషేధిత ఫుడ్ కలర్స్ వినియోగం, పునర్వినియోగ వంట నూనె అపరిశుభ్రత, పచ్చిగుడ్లతో తయారు చేసిన మయోనైస్ వంటి ఆహార భద్రత ఉల్లంఘనలు గుర్తించారు. సందర్భంగా కలుషిత ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడంతో పాటు సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేశారు. मैंने पिछली बार भी आके क्लियरली बोल दिया आप लोगों को, मैंने तो अलग सिस्टम वाला है ना, मैंने कहा आप बोलते ना, मैं आपके कोई रिलेटिव का नहीं बोले फिल्म का वो कलर यूज नहीं करते हैं, ठीक है, वो अंदर से वायरस नहीं बना लेगा, वो भी मैंने क्लियरली साफ साफ बोल दिया जो सब छोटा था मैंने सब बाहर से लेकर तो मैंने उसी टाइम बोला अगर दोबारा इस्तेमाल किया तो मैं आगे पूरा पे करूँगा, मैंने क्लियरली बोल दिया उन लोगों को గోదావరికని జీఎం కాలనీలోని సింగరేణి కంపెనీ క్వార్టర్లలో వర్షపు నీరు భారీగా నిల్వ ఉండడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. క్వార్టర్ల నుంచి బయటకు వెళ్లేందుకు వీలు లేక రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి నిల్వ ఉన్న నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి ఆర్జీవన్ అధికారులను కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో గురువారం తెల్లవారుజామున అధికారులు 10 గేట్లను ఎత్తివేసి 44,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలు, ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాల నుంచి వస్తున్న వరద నీటితో జూరాలకు ఇన్ఫ్లో పెరుగుతోంది. వరద మరింత పెరిగితే అదనపు గేట్లు కూడా ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పవిత్ర గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి అన్నపూర్ణ కాలనీలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఎన్టీపీసీ బ్రాంచ్ 3 ఆధ్వర్యంలో వేదాంతం శేషకుమార్ గురుస్వామి ఆధ్వర్యంలో పడిపూజ గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏబీఏపీ తెలంగాణ రాష్ట్ర వాలంటీర్ కమాండెంట్ జనగామ తిరుపతి అధ్యక్షత వహించారు. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఎన్టీపీసీ మన భక్తిరెడ్డి సార్ వాళ్ళ ఇంటిలో పడిపూజ కార్యక్రమం చేపట్టిన మన గురుస్వాములందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ, నా పేరు సూతారావు శ్రీనివాస్, నేను మేడిపల్లి గ్రామ నివాసిని. నేను నాకు తెలిసిన ఒక 20 సంవత్సరాల నుండి మా ఇంట్లో నిత్యం గురుస్వామి వలన మా పూజ జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది. ఆ స్వామిని నేను నమ్ముకున్నా. నాకు చాలా ఎంతో సంతోషం ఉన్నది. అంటే మా గురుస్వామికి ఎలా నన్ను పిలిచి ఇంతకుముందు కమిటీలో నాకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. నేను పెద్ద గురుస్వామికి, వీరప్పన్ గురుస్వామికి, అందరి గురుస్వాములందరికీ నేను ఎప్పుడు వినబడి ఉంటాను. నా వంతుగా మీరు ఏ పిలిపించినా కూడా తప్పకుండా నా వంతుగా నేను 100% వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం, శుభసూచకం. ఎందుకంటే ఎన్నో వేరే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఈ విధంగా స్వామివారి ఇటువంటి కమిటీలు వేసి ఎంతోమందిని మోటివేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకు అని అంటే నేను ఇన్ని సంవత్సరాల్లో చూస్తున్నా, కానీ ఒక స్వామికి ఈ విధంగా కమిటీ చేసి ఈ విధంగా స్వాములను ఐకమత్యంగా ఉంచి మంచిగా మోటివేట్ చేసి మంచి మంచి కార్యక్రమాల్లో మనం పాల్గొనే విధంగా మీరు సూచించడం చాలా గొప్ప విషయము. మేము నిజంగా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు పిలిచి మమ్మల్ని మాకు తెలియని విషయాలు చాలా మాకు నేర్చుకుంటాం. ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా మేము కూడా చాలామందిని మోటివేట్ చేస్తాం. స్వామివారి దయతోటి మన ఇంటికి పట్టణం రోజుకు అభివృద్ధి చెంది స్వాములందరూ నిత్యం స్వామివారి ఆలాపన చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ గురుస్వాములందరూ సూచించే విధంగా ముందుకు పోతామని ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు వేసుకుంటూ స్వామి శరణమయ్యప్ప. నియమాలు నేర్పే గురుస్వామి గారు. గురుస్వామి లేనిదే మన దీక్ష ఫలించదు, సంపూర్ణం కానే కాదు. మన గురుస్వాములను కొంతమంది అప్పుడప్పుడు మనం చేస్తూ ఉంటాం, కానీ గురుస్వామి లేని దీక్ష మనకు ఫలశూన్యం. అది గురుస్వామి ఆజ్ఞతోటే ప్రతిదీ మనకు అవుతుంది. మనం నేర్చుకోవాల్సింది కూడా గురుస్వామి నుంచి ఎంతో ఉంటుంది. కాబట్టి గురుస్వామి చెప్తే వినేదాన్ని కొంతమంది మనం అనుకుంటున్నాం, కానీ గురుస్వామి మనం తక్కువగా అంచనా వేయకూడదు. మన కంటే చిన్న వయసులో చిన్న అయినా పెద్ద అయినా గురుస్వామి అంటే గురుస్వామి అయినా ఎప్పుడు ఆయన పాదాల కింద ఉండాల్సిన వ్యక్తులమే అనే గ్రహించుకోవాలి. స్వామి శరణం. అయితే మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ 3 స్థాయిలలో మనకు ఉంటుంది. 4 స్థాయిలు. ఒకటి ట్రస్టీ ఉంటుంది, ఒకటి నేషనల్ కౌన్సిల్ ఉంటుంది, ఒకటి రాష్ట్ర కౌన్సిల్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్, బ్రాంచ్ కౌన్సిల్. బ్రాంచ్ అనేది మనకు అతి ప్రధానమైనది. బ్రాంచ్ కౌన్సిల్ అనేది అతి ప్రధానమైనది. ఈ బ్రాంచ్లకెళ్ళే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బ్రాంచ్లో ఉన్న వాళ్ళు మాత్రమే పైకి వెళ్తారు తప్పితే డైరెక్ట్ పైన కూర్చుంటారంటే ఎట్టి పరిస్థితిలో ఈ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభలో కుదరదు. ఫస్ట్ బ్రాంచ్లో ఉండాలి. మనం ఏ స్థాయిలో ఉండాలనుకున్నా కూడా ఫస్ట్ బ్రాంచ్లో పేరు ఎవరిదైతే నమోదవుతుందో ఆ నమోదైన వ్యక్తే పైకి పోతాడు తప్పితే డైరెక్ట్ పోయే అవకాశం ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. కావున ఈ బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రాంచ్లో ఈరోజు మనం అన్నపూర్ణ కాలనీ మన ఎన్టీపీసీ బ్రాంచ్ 3ను ఈరోజు మనం ప్రకటించుకుంటా ఉన్నాం. వారందరికీ మన పేరు చదువుతున్నాం. ఉన్నవారు మాత్రం లేవండి, లేని వారు పర్లేదు. అధ్యక్షులుగా శ్రీ సామల శ్రీనివాస్ గారు, చెప్పట్లేదు. ఉపాధ్యక్షులుగా పల్లెర్ల జగన్ గారు, కార్యదర్శిగా గడ్డం వెంకటేశం గారు,
శ్రీ గడ్డ వెంకటేశం గారు, జాయింట్ సెక్రటరీగా అందే రాజకుమార్ గారు, కోశాధికారిగా నిమ్మని సంతోష్ కుమార్ గారు, వాలంటరీ కెప్టెన్గా నల్ల రాజేందర్ గారు, సెంట్రల్ ఎలక్ట్రల్ మెంబర్గా మోర విక్రమ్ గారు, ఈసీ మెంబర్గా చొక్కా లింగం గారు, మరో ఈసీ మెంబర్గా అడిచర్ల వెంకటేశం గారు మరియు షాడా శ్రావణ్ రెడ్డి గారు, ఈదర వెంకటరత్నం గారు, మోరా గట్టయ్య గారు, మోరా ఆక్రోష్ గారు, గడ్డం శివకుమార్ గారు, సట్ల సాయి కుమార్ గారు. ఇది మన ఎన్టీపీసీ 3 బ్రాంచ్ పూర్తి బ్రాంచ్. ఈ బ్రాంచ్లో ఎన్నికైన ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు, శుభాకాంక్షలు. అందరికీ కూడా శుభాభివందనాలు. అయ్యప్ప దయ వల్ల అయ్యప్ప సేవ చేసుకునే అవకాశం వచ్చింది. ఈ సేవ ఇలాగే ఇక్కడితో ఆగకుండా శబరిమలలో మన నిత్యాన్నదాన కేంద్రం అక్కడ ఉంది. నిత్యాన్నదానం నుంచి మన అయ్యప్ప సన్నిధానం వరకు కూడా వెళ్ళాలని ఈ సందర్భంగా అందరినీ నేను కోరుకుంటా ఉన్నాను. మనం ఈ బ్రాంచ్ని ఇలా ఆగకపోకుండా ఒక్కొక్కరికి ఎంతమందికి తెలిస్తే అంతమంది ఇంకా కొన్ని బ్రాంచ్లు చేసుకొని రేపు ఆగస్టు 9 నాడు గోదావరి కనిలో జిల్లా కమిటీ సమావేశం ఉంది. అలాగే రాష్ట్ర సమావేశం కూడా ఉంటుంది. దానిని విజయవంతం చేసుకోవడానికి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది. ప్రతిదీ మనం ఇప్పుడు ఏంటి అకామిడేషన్ కానుంచి మన స్టేజ్ కూడా ఎక్కడ అనుకోలేదు. స్టేజ్ వచ్చిన అతిథులను గౌరవించుకోవడం, వాళ్ళకు భోజనాల ఏదో చేసి వాళ్ళని గౌరవించుకొని మనం ఇక్కడ ఉన్నప్పుడే మనం గౌరవించుకుంటున్నాం. మనమే అతిథులు మనకు వస్తుంటారు, ఒక 20-25 మంది అతిథులు వస్తారు, వాళ్ళని కూడా మనం గౌరవించుకొని దానికి మనం ఏ విధంగా చేద్దాం అనేది ఈ 2-3 రోజుల్లో మనం సమీక్షించుకొని దాన్ని విజయవంతం చేసుకుందాం. అదే రోజు డిస్ట్రిక్ట్ కమిటీ వేస్తున్నాం, పెద్దపల్లి జిల్లా కమిటీ. పెద్దపల్లి జిల్లా కూడా మన దగ్గర ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో యాక్టివ్గా ఉన్న వాళ్ళని డిస్ట్రిక్ట్ కమిటీకి ప్రపోజ్ చేద్దాం. మనం ఒక 2-3 పేర్లను ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఒక 2 చేస్తారు. జిల్లా మన ప్రతి బ్రాంచ్ నుంచి మనలో ఒక 3-4 ఇవ్వమంటున్నారు, వాళ్ళు 2 చేస్తారు. యాక్టివ్గా ఉన్న వాళ్ళని ప్రతి బ్రాంచ్ నుంచి ఒక 4 పేర్లు మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ఎవరు రిజర్వ్ చేసుకుంటారు అనేది మన స్టేట్ కమిటీకి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మనం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రవీంద్రచారి తెలిపారు. కడెం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఎగువ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పెరగవచ్చన్నారు. గోదావరి దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు నది ఒడ్డుకు ప్రవాహ ప్రాంతంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గోదావరికని తిలక్ నగర్లో నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో కొంత భాగాన్ని గురువారం ఉదయం సింగరేణి ఎస్టేట్ అధికారులు కూల్చివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్ ముస్తఫా, ధూళికట్ట సతీష్తో కలిసి షాపుల నిర్వాహకులు అధికారుల చర్యలను అడ్డుకున్నారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఘటనా స్థలానికి చేరుకుని ఎస్టేట్ అధికారులతో మాట్లాడిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కొంతసేపటి తర్వాత మళ్లీ అక్కడికి వచ్చిన ఎస్టేట్ అధికారులు ఇది సింగరేణి స్థలం అనే బోర్డును ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా షాపుల యజమానులు, కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవరాజన్ భారీ వర్షాలు పడతా ఉన్నాయి. రామగుండం ప్రాంతంలో అత్యధికంగా వర్ష నమోదు జరుగుతూ ఉంది. ఇన్ని రోజులు మున్సిపల్ కార్పొరేషన్లో నాలాలు, మోరీలు అన్ని సాఫ్ చేయడం వల్ల మున్సిపల్లో డ్రైనేజ్ ఇబ్బందులు రాలేదు. కానీ దురదృష్టవశాత్తు సింగరేణికి సంబంధించిన 2A మోరీ అక్కడ నీళ్ళు రావడం సింగరేణి వైఫల్యం. అదే మాదిరిగా NTPCకి సంబంధించిన యాష్ పాయింట్ నీళ్ళు రామగుండానికి పోవడం, NTPC నుంచి బేడిపల్లి, జంగలపల్లి కాడికి పోవడం ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ అయింది. అదే మాదిరిగా RFCLలో నీళ్లు నిండిపోయి వాళ్ళు లిఫ్ట్ చేసి మనుషుల మీదకి ఊరు ఉందని తెలిసి కూడా వాళ్ళ మిషనరీ కాపాడుకోవడానికి అక్కడ గోడ కూలిపోయింది. తర్వాత పంపింగ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య. అక్కడ ఆ ఊరంతా కూడా నష్టపోయింది. వెంబటే మా మేయరు, కమిషనరు, నా కుటుంబంతో పాటు పోలీస్ అధికారులు నిజంగా అభినందిస్తూ ఉన్నా. నిరంతరం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు అదే మాదిరిగా ఎప్పటికప్పుడు సహకారం చేసుకుంటూ ఉంటారు. ఇవాళ దాంతోపాటు సింగరేణి వాళ్ళు దీంట్లో కొంతమంది కింది స్థాయి వాళ్ళు పేదవాడు కడుతున్న ఇంటికి ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అతని మీద కంప్లైంట్ చేస్తున్నాం, అది కూడా జరుగుతుంది. అదే మాదిరిగా మీడియా మిత్రులు కోరుతా ఉన్నాం, ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే మీరందరూ కూడా మీ ద్వారా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, పెద్దపల్లి జిల్లాలో ఒక మాదిరి చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షా సమయంలో జాగ్రత్తగా ఉండండి. నాలలపై ఇల్లున్న వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే సమాచారం పోలీస్కి కానీ, మున్సిపల్ ఆఫీసర్స్ కానీ, మేయర్కి కానీ, కమిషనర్ గారికి తెలియజేయండి. అదే మాదిరిగా ఎవరు కూడా బయటికి రాకుండా ఉంటే బాగుంటుంది. పిల్లలను ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియకండి, నీళ్లున్న ప్రాంతాలకు రానికండి. స్కూళ్ళకు కూడా సెలవు ఇవ్వడం జరిగింది, స్కూళ్ళకు కూడా పంపించకండి. ఎందుకంటే వర్షాభావ సూచన ఇంకా 3 రోజులు కనబడతా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. గోదావరి ముంపునున్నటువంటి గ్రామాలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఈరోజు ఎల్లంపల్లిలో దాదాపు 13.5 TMCల నీళ్లు ఇప్పటికే చేరినాయి. నాకు తెలిసి ఇంకో 2 రోజులు ఉంటే దాదాపు 15-16 TMCల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కరుణ దేవుడు ఇవాళ రైతులకి, తర్వాత భూగర్భ జలాలకు బలంగా ఉండే విధంగా, తాగునీరు ఉండే విధంగా మరి ఎలినీన ఉన్నా కూడా మనకు అవకాశం రావడం అదృష్టకరం. గోదావరి కానీ గతం మాదిరిగా మేడిగడ్డలాగా నీళ్ళు ఆపుంటే ఇప్పటికీ చాలా నష్టపోయే వాళ్ళం. కానీ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి నుంచి కాలువలు, డ్రైనేజీలు, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీలు నిర్మాణం ఎప్పటికప్పుడు 20 సంవత్సరాలకు పేరుకుపోయిన చెత్త తీయడం వల్ల ఎక్కడ కూడా ఇప్పటివరకు ఇబ్బందులు రావద్దని కోరుకుంటా ఉన్నా. బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు దీంట్లో భాగస్వాములు కావాలి. సాటి వారికి ఇబ్బంది ఉంటే సహకరించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి అందరినీ కోరుతూ, నిరంతరం మేము అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, కార్పొరేషన్ సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఏసీపీ గారు, సిఐ గారు, పోలీస్ కింది స్థాయి సిబ్బంది ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. సింగరేణి, NTPC, జెన్కో, RFCL అధికారులందరూ పూర్తిగా బయటికి రావాలి. పూర్తి వ్యవస్థతో కలిసి పని చేయాలి. ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి, గౌరవ శ్రీధర్ బాబు గారికి, జిల్లా మంత్రి వారికి
కలెక్టర్ గారు చెప్పడం కానీ కొద్దిసేపట్లో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. మీరు నాతో పాటు ఉంటే మీరు అది కూడా ఆ సమాచారం కూడా మీకు అందుతుంది. పూర్తిగా ప్రభుత్వం యొక్క నిఘాలో సమాచారంతో ఎప్పటికప్పుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. గోదావరికని తిలక్ నగర్ లో నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ను సింగరేణి ఎస్టేట్ అధికారులు కూల్చివేతకు సిద్ధపడడం పట్ల బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండంలో కూల్చివేతల సంస్కృతి ఎక్కడిదంటూ ప్రశ్నించారు. తిలక్ నగర్ సెంటర్లో వైఎస్ఆర్ పట్టాతో 16 మంది చిరు వ్యాపారులు షట్టర్లను వేసుకుని జీవిస్తుంటే రోడ్డు వెడల్పు పేరిట వీరి షాపులను కూల్చి క్వార్టర్లను కూల్చి సెట్ బ్యాక్ స్థలం కేటాయించడం జరిగిందని, ఆ స్థలంలో ఇప్పుడు చిరు వ్యాపారులు తమ సొంత డబ్బులు 2 లక్షల రూపాయలతో షాపులను నిర్మాణం చేసుకుంటూ ఉంటే సింగరేణి ఎస్టేట్ అధికారులు షాపులను కూల్చడానికి రావడం ఇదేమి పద్ధతని ప్రశ్నించారు. కాన్స్టిట్యున్సీలో ఎప్పటికీ విచిత్రాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయని చాలా ఏళ్ళుగా చెప్తూనే ఉన్నాం. 2 ఏళ్ళుగా, గత 2 ఏళ్ళు. ఇవాళ మళ్ళొకసారి గోదావరికంలో గత 2 రోజులుగా వరదలు వచ్చి అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి. అభివృద్ధి అని చెప్పినటువంటి ఎమ్మెల్యే నువ్వు వచ్చి 3 ఏళ్ళుగా వస్తుంది, ఇంకా కూడా ఊర్లలో వరదలు వస్తూ ఉన్నాయి, వాడలలో వరదలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు వరదలు వచ్చి పరిశాన్ అవుతూ ఉంటే తిలక్ నగర్ సెంటర్లో గత 2 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులను ఏదైతే వాళ్ళు కట్టుకొని పట్టాలు వైఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నటువంటి 14 షట్టర్లను కూల్చివేసేసినప్పుడు కూల్చివేసిన తర్వాత వెనుక వైపు సింగరేణి క్వార్టర్లు కూల్చి వీళ్ళకి వెనుక వైపు ప్లేస్ ఇస్తామని చెప్పి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో మళ్ళా మొన్న నెల క్రితం ఒక 16 మందికి ఇవ్వాల్సిన షట్టర్లను 24 మందికి షట్టర్లుగా మార్చి ఆ 8 షట్టర్లు ఎక్కువ మరి ఏ లీడర్లు పంచుకుంటారో, ఎమ్మెల్యే పంచుకుంటాడా, కార్పొరేటర్లు పంచుకుంటాడా, నాయకులు పంచుకుంటాడో మనకు తెలియదు, కానీ ఇంక8 పెంచారు. ఇవాళ 24 షట్టర్లు ఆడ కడతా ఉంటే ఇవాళ ఇన్ని వరదలు వచ్చి ఒకవైపు కాలనీలల్లో నీళ్ళు వచ్చి ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉంటే సింగరేణి అధికారులు పెద్ద ఎత్తున ఒక పెద్ద యుద్ధానికి పోయినట్టుగా ఒక 30 మందికి పైన మనుషులు వచ్చి జేసీబీ వచ్చి పట్టుకొచ్చి ఇవాళ ఆ షట్టర్లు ఇవాళ కూలగొట్టారు. మరి అప్పుడున్నటువంటి పర్మిషన్ ఏమో ఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూలగొట్టారు, దాన్ని 2 ఏళ్ల తర్వాత పైసలు ఇచ్చి కట్టుకుంటా ఉంటే మళ్ళీ సింగరేణి అధికారులు వచ్చి కూలగొడతా ఉన్నారు. అసలు ఈ కూలగొట్టుడు ఏంది ఈ ఊళ్ళో? అసలు ఈ ఎమ్మెల్యేకు అవగాహన లేదని మనం పదే చెప్తా ఉన్నాం. ఈ ఎమ్మెల్యే గారికి ఏం చేయాలనేది ఆలోచన కూడా లేదు. ఆయన పూర్తిగా అవగాహన రాహిత్యంతో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చెప్తాడట అంటే సింగరేణి వాళ్ళ మీద పోయి కంప్లైంట్ ఇయ్యరని చెప్పి చెప్తాడు. అసలు ఇది ఏం జరుగుతుంది? ఒకవైపు మున్సిపల్ కమిషనర్ కూలగొడతా ఉంటుంది, ఉళ్ళు కూలగొట్టిన వాళ్ళు ఎవరో తెలియదు, ఇల్లు ఎవరు కూలగొడతారో తెలియదు. ఇక్కడ ఏదైతే ఆకుల మల్లేశ్వరి కూలగొట్టినాడు ప్రైవేటు వ్యక్తులు వచ్చి కూలగొట్టారు, దాని మీద చర్యలు ఉంటాయి. అసలు ఇక్కడ మొత్తం ఒక ఘోరమైన వాతావరణం నడుస్తుంది. అభద్రతా భావంలో ప్రజలందరూ బతుకుతూ ఉన్నారు. ఇవాళ బస్టాండ్లో ఉన్నటువంటి షట్టర్లు కట్టుకున్నారు. మొన్న మేము అడిగినాం, జై శ్రీరామ్ రాసుకుంటే మలిపించిండు ఎమ్మెల్యే అని. ఇవాళ ఏం చేస్తుండు, అది కప్పిపుచ్చడం కోసం మళ్ళా ఆ 18 షట్టర్లకు 18 లక్షలు పెట్టి ఒక కొత్త ఎలివేషన్ ఇచ్చింది. మనిషికి ₹1,00,000 ఇప్పుడు దానికి పెనాల్టీ పడుతుంది. ఇవి మేము అడిగితే ఏం చెప్తాడు, మళ్ళీ ఆ షట్టర్లతో రేపు ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. మాకు ఇష్టమయ్యా మేము కట్టుకుంటున్నాం, ఎమ్మెల్యే ప్రమేయం లేదని. ఇట్లా ప్రజలను ఎందుకు హింసిస్తాను? ఒకవైపు ఉపాధి లేదు, ఇక్కడ సౌకర్యాలు లేవు, ఈ ఊరు ఇబ్బందిలో ఉన్నది, వరదలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇట్లాంటి పరిస్థితులు చేయడం భావ్యం కాదు, దీనికి మంచిది కాదని మేము చెప్తా ఉన్నాం. ఆ ఏదైతే కూల్చిన షట్టర్లను తిరిగి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆ ఎక్కువ కట్టిన 8 షట్టర్లను ఎవరైనా వికలాంగులకు కానీ ఎవరైనా వీడియోలకు కానీ ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళకి ఆ 8 షట్టర్లు ఇవ్వాలి, లీడర్లు పంచుకోవడానికి వీల్లేదని మేము డిమాండ్ చేస్తాం. భారీ వర్షాల కారణంగా రామగుండం నగరంలోని కేసీఆర్ కాలనీ, పద్మావతి కాలనీలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కంద సంధ్యారాణి అన్నారు. బాధిత ప్రాంతాలను పరిశీలించిన ఆమె డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి నిల్వ నీటిని తొలగించి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని జిల్లా యంత్రాంగం, మున్సిపల్ అధికారులను కోరారు. మరిన్ని వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వస్తే మళ్ళీ అవుతుంది. బయట టైర్ అండ్లు ఉంటే లోపల టైర్ ఇంకా లేదు.
నిజం పల్ల మెరుగు నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అన్నట్టుగా ఉన్నది రామగుండం నియోజకవర్గం పరిస్థితి. ఇలా మరి 2 రోజులకెళ్ళి కురుస్తున్నటువంటి ఈ వర్షంతో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు కాలనీలలో ఎదుర్కొంటా ఉన్నారు. మరి 48వ డివిజన్ కి సంబంధించి కేసీఆర్ కాలనీ, పద్మావతి కాలనీ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. చాలా అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ గాని, రోడ్లు గాని ఎక్కడికక్కడ తవ్వేసి వదిలిపెడితే ఇలా ప్రజలు కనీసం కాలు తీసి అడుగు బయట పెట్టేటువంటి పరిస్థితి లేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ముఖ్యంగా ఈ కేసీఆర్ కాలనీ ఎంట్రన్స్ లోపల ఈ రోడ్డు కట్ అయిపోయింది. డ్రైనేజీ వాటర్ ఫ్లో రావడం వల్ల మరి వెహికల్స్ పోయేటువంటి పరిస్థితి లేదు. అంటే ఎప్పుడైనా కూడా ఇలా ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే పదే 1000 కోట్ల ప్రణాళిక అంటారు. మరి ఈ 1000 కోట్లు ఏడబెట్టిందా అసలు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఇవాళ ఈ ఒక్క డివిజన్ కాదు, నిన్న నుంచి దాదాపు చాలా డివిజన్లలో పర్యటించినప్పుడు ఎక్కడ కూడా కనీసం డ్రైనేజీ వ్యవస్థ చక్కగా లేదు, రోడ్ల వ్యవస్థ చక్కగా లేదు, అనేకమైనటువంటి ఇబ్బందులు. ఇలా ఎట్లా ఉన్నదంటే రామగుండం గోదావరి కంటి పరిస్థితి ఏదో సముద్రం ఒడ్డున ఉన్నట్టుగా కనబడుతుంది. 1-2 రోజులు గట్టి వానలు కొడితేనే ఇట్లా కాలనీలు మురిగి వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే అసలు వర్షాలు ఎక్కువగా కురిస్తే పరిస్థితి ఏంది? అసలు ప్రజలకి కనీసము మరి రోడ్డు సౌకర్యం గాని, డ్రైనేజీ వ్యవస్థ గాని కరెక్ట్ లేక ఎక్కడికక్కడ ఇళ్లకు నీళ్లు రావడం, అనేకమైనటువంటి ఇబ్బందులు. నిన్న నుంచి కూడా ఏ కాలనీకి పోయినా కూడా అదే పరిస్థితి. అటు మల్కాపూర్ పోయినప్పుడు మరి ఏరియాలు బయటికి రాక ఇళ్లలోనే ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా అటు 5 లైన్ కావచ్చు, 2 లైన్ కావచ్చు, మొత్తం కాలనీలు మొత్తము జలమయమై మరి జల దిగ్బంధంలో ఇలా ప్రజలు ఉన్నారు. నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశము. ఇప్పటికైనా కూడా మరి రామగుండం కార్పొరేషన్ కు సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించాలి. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. మరి ఇప్పటికి ఇంకా వర్షపాతం ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతా ఉన్నది. మరి ప్రజలు భయప్రాంతులతోటి వాళ్ళ ఇక్కడ ఉన్నారు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి రామగుండం మరి నియోజకవర్గం మీద దృష్టి సారించాలని, ముఖ్యంగా కార్పొరేషన్ లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మీరు ప్రత్యక్షంగా ఇక్కడ పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అత్యవసరమైనటువంటి సర్వీస్ ని ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.